హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐరన్ మ్యాన్ 70.3 శ్రీలంకలో జరిగిన ఈవెంట్ ట్రైథలాన్ ఈవెంట్ అన్నమాట. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన మొదటి మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లారు. అభివందన మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఏంటంటే ఆడవాళ్ళు అసలు జాబ్ చేస్తే చాలు, ఇంకా అదే మనకి లైఫ్ అనుకుంటారు. జాబ్ చేస్తూ కూడా అండ్ తనకి మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారు. సో ఇంత పెద్ద బాధ్యతల్ని మెయింటైన్ చేస్తూ ఈ ట్రైథలాన్ ఈవెంట్స్ అండ్ అలాగే మారథాన్స్ చేస్తూ ఉంటారు. సో తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో తనకి అసలు ఇలాంటి ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఏంటి అని. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్. సో ఈ ట్రైథలాన్ గురించి చాలా మందికి తెలీదు, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ట్రయథ్లాన్ అనేది మొత్తం 3 స్పోర్ట్స్ ఉంటుందండి. ఫస్ట్ స్విమ్మింగ్, తర్వాత సైక్లింగ్, తర్వాత రన్నింగ్. సో మనం స్విమ్ 1.9 కిలోమీటర్స్ చేయాలి, తర్వాత 90 కిలోమీటర్స్ సైక్లింగ్ చేయాలి, తర్వాత 21 కిలోమీటర్స్ రన్ చేయాలి. ఇదంతా ఒకే టైంలో చేయాలి. మనకు ఓన్లీ 8 hours ఇస్తారనమాట ఇది ఫినిష్ చేయడానికి. సో చాలా మందికి దీని గురించి అవేర్నెస్ లేదు, మెయిన్లీ రూరల్ సైడ్లో కానీ. ఎందుకంటే చాలా మందికి స్విమ్మింగ్ రాదు. అందరూ చాలా మంది అంటే ఈవెంట్స్ అవ్వడం కూడా మ్యారథాన్కి చాలా ఎక్కువ అవుతాయి, కానీ ఇలాంటి ఈవెంట్స్ చాలా తక్కువ అవుతాయి. ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన లేదు. సో ఈ మధ్యనే ఇది ఇండియాలో కొంచెం ఫేమస్ అవుతుంది. మనకి గోవాలో ఒకటి ఉంటుండింది, అది మిగతాదంతా ఇంటర్నేషనలే. గోవాలో తప్ప ఇంకెక్కడ ఈవెంట్ కండక్ట్ చేయరు. మిగతాదంతా మనం వెళ్ళవలసింది గ్రీస్, ఫ్రాన్స్, యుఎస్ఏ, ఓన్లీ అక్కడే ఎక్కువ అవుతాయి. సో అంటే మీకు ఏదన్నా ఇంతకు ముందు ఈ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదండి, నాకు అసలు చిన్నప్పటి నుంచి అసలు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండే లేదు. నేను స్విమ్మింగ్ కూడా 2022లో నేర్చుకున్నాను. ఓకే, సో రీసెంట్ గానే నేర్చుకున్నారు మీరు. సో ఈ ఇంట్రెస్ట్ ఇట్లా ఈవెంట్స్ ఉంటాయి వాటిలో పార్టిసిపేట్ చేయాలి అని ఎప్పుడు అనిపించింది మీకు? నాకు ఇది 2022లో నేను ఊటీ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక గ్రూప్ని కలిసాను. వాళ్ళు చెప్పారు, అంటే ఒక ట్రెక్కింగ్కి వెళ్ళానండి. అక్కడ చాలా మందికి స్విమ్మింగ్ వచ్చు, నాకు ఒక్కదానికి రాదు. సో అప్పుడే నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నాను. సో నేర్చుకున్న తర్వాత ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, ఈ ట్రయథ్లాన్ది మనం పూల్లో చేసేది కాదు, ఓషన్లో చేయాలి. ఐదర్ ఓషన్ ఆర్ లేక్ ఆర్ సంథింగ్ ఓపెన్ వాటర్స్, అది పూల్లో చేసేది కాదనమాట. సో అందుకనే 2022లో నేను స్విమ్మింగ్ నేర్చుకొని తర్వాత ఓషన్ ట్రైనింగ్ అయ్యి తర్వాత లేక్స్లో 6 kilometers అలాగే ఎండ్యూరెన్స్ స్విమ్మింగ్ చేసిన తర్వాత ఈ దాని గురించి తెలుసుకొని అటెంప్ట్ చేశాను. ఓకే, సో అంటే అట్లా బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు అందరికీ వచ్చింది స్విమ్ చేయటం, మీకు రాలేదు. సో మీరు నార్మల్గా నేర్చుకున్నారు, తర్వాత మెల్లమెల్లగా ఇట్లా ప్రాక్టీస్ చేశారు. ఇట్లా ఈవెంట్స్కి వెళ్ళడం అవన్నీ చేయడం అంటే మనకి ఆల్మోస్ట్ కొంచెం ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టు. సో నాకు స్టార్టింగ్ అసలు మిమ్మల్ని చూడగానే మ్యారేజ్ అయిందని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, అండ్ మీరు జాబ్ కూడా చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో కదా. సో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తారా? మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ అండి, ఆయన పేరు వెంకటేష్, టెక్ మహేంద్రలో వర్క్ చేస్తారు. ఇంకా నేను బ్లూ బైనరీస్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఇద్దరు 10 years old, ట్విన్స్, పాప బాబు. ఓకే, మా అత్త మామయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. మా నాన్నగారు మాత్రం విజయనగరం అన్నమాట, ఆయన డాక్టర్. మా మదర్ ఏముంచి సైంటిస్ట్ ఆఫ్ హార్టికల్చర్, ఆవిడ కూడా అక్కడనే పార్థిపురంలోన హార్టికల్చర్ ప్రిన్సిపల్ కింద చేస్తున్నారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు రిషికేష్లో మెడిసిన్ చేస్తున్నాడు. సో ఎవ్వరు కూడా స్పోర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు లేరు. సో మీరు కూడా అది మ్యారేజ్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ చేశారు. సో మీరు ఇట్లా ఫస్ట్ వెళ్తాను, స్విమ్ చేస్తాను, నేర్చుకుంటాను ఇలా అన్నప్పుడు మీ ఫ్యామిలీలో ఏంటి అసలు వాళ్ళ ఒపీనియన్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది స్టార్ట్ చేసింది నా వెయిట్ లాస్ కోసం అండి. నేను చాలా లావు ఉండేదాన్ని, ఆల్మోస్ట్ 110 kgs. సో దానికోసమనే నేను స్టార్ట్ చేశాను. సో నార్మల్ వాకింగ్, దాంతో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, జస్ట్ నార్మల్ నాకు ఎలాగా వీలుంటే అలాగా బరువు తగ్గుదామనే ఒక ఒపీనియన్ తోటే నేను స్టార్ట్ చేశాను. తర్వాత అక్కడ చెన్నైకి మా వారు జాబ్ కోసం అక్కడ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ కమ్యూనిటీస్ ఉంటాయి, చాలా కమ్యూనిటీస్. ఆ కమ్యూనిటీస్లో ద్వారా నాకు దీని గురించి తెలిసిందన్నమాట. తెలిసిన తర్వాత నేను ఇంకా సర్లే ఎందుకు ట్రై చేయకూడదు, వై కాంట్ వి ట్రై అనే ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను. బట్ అదే నా ప్యాషన్ అవుతుందని నేను అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు. సో చాలా ఎక్కువ అవర్స్ మనకి స్పెండ్ చేయాలి. సో ట్రైనింగ్కి చాలా టైం కావాలి, ఎందుకంటే మనం 3 sports ట్రైన్ అవ్వాలి. సో ఎర్లీ మార్నింగ్ నా డేనే 3:30కి స్టార్ట్ అవుతుంది. సో 3:30కి లేచిన తర్వాత కొంచెం ట్రైనింగ్ చేసుకొని వంట చేసుకొని పిల్లల్ని పంపించిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంకొంచెం ట్రైనింగ్. సో బిగ్గెస్ట్ సపోర్ట్ మా హస్బెండ్, ఆయన కూడా స్పోర్ట్స్లోనే ఉన్నారు. ఆయన హైరాక్స్ ఆబ్స్టికల్ కోర్స్ రేసెస్ అలాంటివి చేస్తారనమాట. సో ఆ స్ట్రెంత్ అంతా ఆయన చూసుకునేవాళ్ళు. మిగతా స్విమ్మింగ్కి, సైక్లింగ్కి, రన్నింగ్కి నాకు కోచ్ ఉన్నారు. ఓకే ఓకే,
సో అంటే నార్మల్‌గా 5, 6కి లెగవాలి, జిమ్‌కెళ్ళాలి, వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరైతే నిజంగా చాలా ఇన్స్పిరేషన్. 3:30కి లెగుస్తారా డైలీ మీరు? అవునండి. ఓకే. సో ఎప్పుడు అంత స్ట్రాంగ్‌గా ఎందుకు అనుకున్నారు మీరు? అది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంటే హ్మ్. నేనేమి ఎక్స్ట్రార్డినరీ కాదు. జస్ట్ హ్మ్. ఆర్డినరీ పర్సన్‌ని. హ్మ్. బట్ కొంచెం థాట్స్ ఎక్స్ట్రార్డినరీగా ఆలోచించేదాన్ననమాట. ఓకే. ఎందుకు చేయలేము? ఫస్ట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ 2022లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడే చాలా కొంచెం వచ్చు నాకు అసలు అంతేమి అంటే అప్పుడే అసలు వాటర్ అనేది నాకు అప్పుడే తెలుసు. హ్మ్. ఇంకా నాకు చాలా సీ ఫోబియా కూడా ఉండేది. హ్మ్. సో ఫోబియాని ఓవర్‌కమ్ చేయడానికి నేను సీని సెలెక్ట్ చేసుకున్నాననమాట. హ్మ్. వన్స్ ఐ వెంట్ ఇంటు ద సీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సీ. హ్మ్. So it's like too good, like you can actually your entire stress you can ఆ హ్మ్. సీలో మనం తేలితే చాలు మాట మొత్తం స్ట్రెస్ అంతా పోతుంది. సో ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ అనమాట. ఓకే. సో దెన్ ఓకే ఎండ్యూరెన్స్ స్పోర్ట్ అనేది కొంచెం టిపికల్ అండ్ కష్టమైనది. చాలా మందికి అంత అంటే బాడీతో పాటు మైండ్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. గివ్ అప్ ఇవ్వకుండా లైక్ యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ స్ట్రగుల్ ఫర్ 8 hours. సో దానికి మీరు బాడీ ఎంత సహకరిస్తుందో మైండ్ కూడా అంతే సహకరించాలి. సో మైండ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాటిల్లో. సో సమ్హౌ ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఆ ప్యాషన్ తోటే వెళ్ళాను. సో వై కాంట్ వీ డూ ఇట్? సో నేను ఒక చేస్తే చాలా మంది ఎగ్జాంపుల్స్ ఐ మీన్ నాది చాలా మందికి ఎగ్జాంపుల్ అవుతుంది కదా. చాలా మంది కొంచెమైనా థింక్ చేస్తారు కదా, వై కాంట్ దే డూ ఇట్ అనే ఒక చిన్న ఫస్ట్ నా కోసం నేను చేసుకున్నాను. తర్వాత ఐ వాంట్ టు టెల్ టు ఎవ్రీవన్ దట్ ఈవెన్ దే కెన్ డూ ఇట్. సో అంటే ఈ ట్రైథలాన్‌లో అంటే మనకి రన్నింగ్ ఉంది అండ్ అలాగే స్విమ్మింగ్ ఉంది అండ్ ఇంకొకటి సైక్లింగ్ కదా. సో మీరైతే నార్మల్‌గా స్విమ్మింగ్ నేర్చుకున్నారు ప్యాషన్ తోటి. మరి రన్నింగ్ రన్నింగ్ నేను లావు తగ్గేటప్పుడు కొంచెం చిన్న ప్రాక్టీస్. చిన్న నార్మల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఫస్ట్ 10Kకి ట్రైన్ అయ్యానండి. దాని తర్వాత 15 kilometers అలా ఒకటి దాన్ని అప్గ్రేడ్ అయ్యాను. 1 by 1 అప్గ్రేడ్ చేసుకున్నారు తర్వాత మిమ్మల్ని మీరు. 30 kilometers, తర్వాత 40 kilometers, తర్వాత అల్ట్రా. సో వన్స్ రన్నింగ్ అలాగ అప్గ్రేడ్ అయిన తర్వాత సైకిల్ తీసుకున్నాను. ఈ ఈవెంట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయండి. ప్రెటీ కాస్ట్లీ. సో సైకిల్స్ కల్లా చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట. సో కొంత టైం తీసుకొని ఒక సైకిల్ తీసుకోవడం నాకు కొంత టైం పట్టింది. తర్వాత సైక్లింగ్ స్టార్ట్ చేశాను. దానికి మనకి హెచ్సిఎల్ సైక్లోథాన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అవుతాయి. సో దాంట్లో ఒకసారి జస్ట్ 55 kilometers ట్రై చేశాను. సో అందులో నాకు పోడియం వచ్చింది ఏజ్ కేటగిరీలో. తర్వాత 25 kilometers స్టార్ట్ చేశాను. దానికి కూడా పోడియం వచ్చింది అనమాట ఏజ్ కేటగిరీ. సో ఇంకొంచెం ఎండ్యూరెన్స్ వెళ్దామని చెప్పి 222 kilometers చేశాను. అందులో కూడా ఆల్మోస్ట్ ఐఎమ్ ద ఓన్లీ ఫీమేల్ అనమాట. సో అలా ఎక్కడ నేను ఎండ్యూరెన్స్ స్పోర్ట్కి వెళ్ళినా సరే ఐ బీ ఎండింగ్ ఓన్లీ ఫీమేల్ అనమాట. సో అందుకనే ఇంకా అలా ఇంకేమైనా దొరుకుతుందేమో, ఇంకేదైనా చేద్దామేమో అనే ఒక సో ఇంట్రెస్ట్ ఉంటే ఇంక ఇట్లా మనకి వే అంతా దొరుకుతూ ఉంటది అనమాట. సో అంటే మీరు ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో కదా, సో ఆ చుట్టుపక్కల ఇట్లాంటివి ఏమన్నా కండక్ట్ చేసే వల్ల అంటే ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మీరు అచీవ్ చేసింది కొలంబో శ్రీలంకలో కదా. సో అంటే అక్కడ లోకల్ గా ఏమన్నా జరుగుతుండేవా ఈవెంట్స్? ఒకసారి ఒక ట్రైమాట్రిక్స్ అని ఒక డాక్టర్ రుషల్, ఆయన విజయవాడ, ఆయన కూడా ట్రయథ్లీట్ అనమాట. ఆయన యాక్చువల్లీ ఫాస్టెస్ట్ ట్రయథ్లీట్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఆయన ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు ట్రైమాట్రిక్స్ అని. ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఆయన నాకు చెప్పారనమాట. అంటే ఆ ఈవెంట్లో నేను ఒక్కదాన్నే ఫీమేల్ అనమాట. సో ఆయన చెప్పారనమాట, ఈ స్పోర్ట్ ఇక్కడ అంత అవేర్నెస్ లేదండి, మీరు ట్రై చేయండి, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఆయన అండ్ కొలంబోలో తర్వాత గోవా అన్నిటికి ఆయన నాకు గైడ్ చేశారు కొంచెం. సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు నో. సో వాటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేశానండి. ఓకే. సో ఎప్పుడన్నా అంటే 2022లో స్టార్ట్ చేశారు కదా, సో డైలీ 3:30కి లేవాలి, సో మళ్ళీ పిల్లలకి చూసుకోవాలి, మీ జాబ్ చూసుకోవాలి, సో మీ హస్బెండ్ అయితే సపోర్ట్ చేశారు. ఎప్పుడన్నా గివ్ అప్ ఇచ్చారా? చాలా టైమ్స్ ఇచ్చానండి. వన్ డే అంటే ఇది ఎమోషనల్గా మిమ్మల్ని చాలా డ్రైన్ చేస్తుంది, ఫిజికల్గా చాలా డ్రైన్ చేస్తుంది. ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ వెరీ టైమ్ కన్జ్యూమింగ్ అండ్ వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్ అనమాట. బట్ ఒకరోజు మన మూడ్ బాగాలేదని చెప్పి నెక్స్ట్ అది క్యారీ ఫార్వర్డ్ చేయకుండా నెక్స్ట్ డే ఐ విల్ బి లైక్ ఓకే లెట్స్ ట్రై అగైన్. ఒక దగ్గర ఏదైనా అబ్స్టెకల్ వస్తే ఐ విల్ టేక్
అండ్ ఎవాల్యుయేట్ ఇట్ అండ్ దెన్ మళ్ళీ ఇంకొకసారి ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. సో ఇంకా అది ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి మనమే మోటివేట్ చేసుకోవాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. మోటివేషన్ ఒక వీడియో చూడగానే ఆ నిమిషానికి వస్తుంది, బట్ మనకి సెల్ఫ్ డిసిప్లిన్, ఆ మోటివేషన్ మనగా ఓన్గా మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం 2-3 days ఓకే అని అనుకున్నా మళ్ళీ తర్వాత స్టార్ట్ చేయాలి. సో అమ్మాయిలు అంటేనే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ వైజ్ గా ఉంటాయి, ఇట్లా ఫ్యామిలీని చూసుకోవాలి. సో అవన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చారనమాట. సో ఇందాక చెప్పారు సైకిల్స్ అవన్నీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని. సో ఎంత ఉండొచ్చు అంటారు? యాక్చువల్లీ నాకు ఎంటైర్ లాస్ట్ ఇయర్ నాకు 11 lakhs ఖర్చు అయిందండి. ఓ సైకిల్కి ఒక్కటే 4.5 lakhs అయింది. సో అదేంటంటే మనకి సైకిల్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, కార్బన్ ఫేమ్ అని, అల్యూమినియం ఫేమ్, ట్రెక్ అని, స్కాట్ అని. అదేంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అంటే కొన్ని సైకిల్స్ ఓన్లీ 7 kgs ఉంటుంది. సో ద మోర్ లైటర్ ద మోర్ ఏరోడైనమిక్, మీకు కొంచెం పుష్ ఇస్తుంది. ఎందుకంటే మనం సైకిల్లో ఒక సర్టన్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రన్ చేయాలి. సో మనం కొంచెం హార్డ్ సైకిల్ తీసుకొని ఎక్కువ మొత్తం ఎనర్జీ అంతా సైకిల్ మీద పెట్టేస్తే మన తర్వాత మన లెగ్స్ మూవ్ అవ్వవు. సో దానికోసం ఇంకొందరికైతే అక్కడికి చూసిన వాళ్ళు ఏంటంటే 18 lakhs 20 lakhs సైకిల్స్ కూడా ఉన్నాయన్నమాట. దే వర్ ప్రొఫెషనల్స్. వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ స్లాట్స్ కోసం వస్తారనమాట. దే ఆర్ లైక్ 2 professionals అనమాట. సో దే సైకిల్స్ కాస్ట్ సమ్వేర్ లైక్ 25 lakhs అలా ఉంటుంది. సో అంటే వేరేగా బయట బాగా సంపాదించేసి ఎక్కువ సాఫ్ట్వేర్ అమ్మాయిలంటే మనకి కనిపించేది ఏంటి, మాల్స్ లో ఇట్లా కాస్ట్లీయెస్ట్ గా మంచి మంచి బ్రాండెడ్ బ్యాగ్లు, బ్రాండెడ్ బట్టలు వేసుకొని ఇలాగే కనిపిస్తూ ఉంటారు. సో ప్యాషన్ ఉంటే ఇట్లా సైకిల్ కి కూడా పెడతారనమాట. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో లైక్ అంటే ఇప్పుడు ఏదన్నా మోటివేషన్ కామన్ అమ్మాయిలకి అనుకోండి, సో వెయిట్ ఉన్న వాళ్ళే అనుకోండి, డైట్ చేద్దాం అనుకుంటారు, 1 week లో మానేస్తారు. ఏదన్నా ఒక స్పోర్ట్ నిజంగా నేర్చుకుందాం అనుకుంటారు, మ్యూజిక్ నేర్చుకుందాం అనుకుంటారు, సో లేదంటే ఇట్లాగే రన్నింగ్కి వెళ్దాం అనుకుంటారు. సో ఇలాంటి అమ్మాయిలందరూ స్టార్ట్ చేసి స్టాప్ అయిపోయిన వాళ్ళందరికీ సో మీరు ఆల్రెడీ ఇంత అచీవ్ చేశారు కాబట్టి అభివందన. మీరు చెప్పండి, వాళ్ళకి ఒక మోటివేషన్ గా ఏం చెప్పాలనుకుంటారు అలాంటి వాళ్ళకి? కన్సిస్టెన్సీ అండి. మనం మధ్యలో బ్రేక్ అయినా సరే అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఫియర్ అందరికీ ఉంటుంది, జస్ట్ వీ హ్యావ్ టు థింక్ అండ్ మనకి మనం ఛాన్స్ ఇచ్చుకోవాలి. పక్క వాళ్ళు ఇస్తారని కాకుండా మనకి మనం ఛాన్స్ ఇచ్చుకొని మనకి మనం ఛాన్స్ ప్రూవ్ చేసుకోవాలి. చేసుకొని కన్సిస్టెంట్ గా వెళ్తే ఐ థింక్ ఎనీబడి కెన్ డూ వండర్స్. సో అంతే కదా, చాలా మందికి మనము నో చెప్పడానికి ఫస్ట్ ఫ్యామిలీ, మా ఇంట్లో ఒప్పుకోరు, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏమీ రీజన్స్ కాదు. సో అభివందనని చూస్తే మనకి అది క్లారిటీగా అర్థమైపోతుంది. సో తన ప్యాషన్ అంతా కూడా తను చాలా సింపుల్ గా ఉన్నారు. సో ఫోకస్ అంతా కూడా తను ఏం చేయాలనుకున్నారో దానిపైనే పెట్టారు. సో అంటే ఫ్యూచర్ లో ఉమెన్ కి మీలాగా అవ్వాలి అని అనుకునే వాళ్ళకి అంటే ఏమన్నా సపోర్ట్ చేస్తారా, ఏమన్నా చెప్తారా మీరు? సపోర్ట్ అంటే చాలా మంది మనల్ని పుల్ చేసే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఎందుకు మీరు అన్నట్టు అవసరమా నీకు? సో నేను ఎలా, నాకు అది ఇంట్రెస్ట్ అలా అని చెప్పి నా రెస్పాన్సిబిలిటీస్ నుంచి నేను తప్పించుకోలేను. సో నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే మా పిల్లలు లేచే లోపలే నా ట్రైనింగ్ అంతా అయిపోతుంది. సో మా పిల్లలకి అసలు తెలియదు నేను ఇలా చేస్తున్నానని. ఓకే. సో అందరూ లేచే లోపలే నా ఎవ్రీ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ నేను ఫినిష్ చేసేసుకోండి, సో దట్ దే డోంట్ ఫీల్ మై అబ్సెన్స్. సో దట్ ఈస్ హౌ, బికాస్ టైం అనేది మనం ప్రియారిటీస్ పెట్టుకొని వీ జస్ట్ హ్యావ్ టు ప్లాన్ ఇట్. సో ప్లాన్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు మనంగానే చేసుకోవాలి. బయట చాలా ఉంటాయి, లైక్ లేడీస్ అనగానే స్వతహాగానే మనం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా చేస్తే పిల్లల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటారేమో, ఇలా అన్నీ చాలా ఉంటాయి. బట్ మనం బ్యాలెన్స్ చేసుకొని మనకి మనం సెల్ఫ్ టైం అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే అది అవతల వాళ్ళ మీద కూడా పడుతుంది. మనం హ్యాపీగా ఉంటే ఆబ్వియస్లీ ద ఫ్యామిలీ విల్ బి హ్యాపీ. మనం క్రిబ్ అవుతూ ఉంటే ఆబ్వియస్లీ దట్ వీ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద ఫ్యామిలీ. సో అంటే మీ పిల్లలకి కూడా తెలియకుండా ఇట్లా ట్రైన్ అప్ అయ్యానని చెప్పారు కదా, సో ఇట్లాంటివి ఏమన్నా మీకు అచీవ్మెంట్స్ సాధించినప్పుడు, సో మీ లోకల్లో ఈవెంట్స్ అన్నిట్లో మీకు పోడియం ప్లేస్ వచ్చిందని చెప్పారు, సో అవన్నీ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? ఇప్పుడు మా పాపకి కొంచెం అర్థమవుతుంది అనమాట. సో తను ఇప్పుడు తను మెడల్స్ చూసి, ఓ మమ్మీ నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు మమ్మీ, అసలు ఎప్పుడు చేస్తున్నావు అని ఇప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళు, నాకు కూడా నేర్పించని ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ వస్తుంది. 2 years బ్యాక్ అయితే నథింగ్, షీ డజంట్ నో ఎనీథింగ్ అనమాట. ఏదో చేస్తుంది, వెళ్తున్నారు, అట్లీస్ట్ అసలు తెలియదని చెప్పారు కదా. ఓకే. సో ఇట్లాంటి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అంటే సపరేట్ ఏదన్నా కోచింగ్ తీసుకోవాలా, అంటే ఏదన్నా ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అవ్వాలా, మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్ గా కూడా రావచ్చు అంటారా?
ఉంటాయండి. కోచింగ్ అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే మనం చిన్న డిస్టెన్స్ చేయట్లేదు. మనం చాలా పెద్ద లాంగ్ ఎండ్యూరెన్స్ చేస్తున్నాం. సో మనకి కోచ్ లేకపోతే ఏమవుతదంటే ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ అయిన తర్వాత మనకి తెలీదు అది ఇంజురీ అని. బట్ కోచ్ మనకి చెప్తారు అది ఇంజురీనా, మన ట్రైనింగ్‌ని వాళ్ళు ట్యాంపర్ చేస్తారు. మనం ఎవ్రీడే 10 కిలోమీటర్లు పరిగెట్టక్కర్లేదు. సో ఎంత సైక్లింగ్ చేయాలి, ఎంత స్విమ్ చేయాలి, ఎంత రన్ చేయాలి అనేది వాళ్ళే మనకు ఒక గైడెన్స్ ఇస్తారనమాట. దానికి ఒకసారి ఒక 1 year 2 years కోచ్తో వెళ్తే మనకే తెలిసిపోతుంది. మన ఈవెంట్సే మనకి బిగ్గెస్ట్ లెసన్స్. ఈ ఈవెంట్లో ఏం తప్పు చేసాం, నెక్స్ట్ ఈవెంట్లో ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది మనకి మనమే కొంచెం సెల్ఫ్ థాట్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్లీ ఐ సజెస్ట్ ఎ కోచ్. ఓకే, లేదా ఇది కూడా అంటే అథ్లెటిక్స్ లాగే కదా. సో అంటే చాలా మంది నిజంగానే మీరు అన్నట్టు ఓన్ గా వెళ్ళాలనుకున్న దానికంటే కూడా సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి సో దాని ద్వారా వెళ్తే మనకి నిజంగానే ఇంజురీస్ అవి అవ్వకుండా హెల్దీగా మనం ఫార్వర్డ్ అవ్వచ్చు. సో 110 kgs ఉన్న మీరు సో ఎంత టైం పట్టింది ఇట్లా ఇంత స్లిమ్ గా నాకు 1.5 year పట్టిందండి. 1.5 year పట్టింది. 1.5 year లో ఇలా అయిపోయారు. అంటే నేను సడన్ గా చాలా మంది చాలా రకాలుగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నెట్ లో చూసాను. బట్ ఐ ఫీల్ లైక్ దానికంటే స్లోగా మన మెటబాలిక్ రేట్ ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా తగ్గొచ్చు. ఒకేసారి సడన్ వెయిట్ లాస్ అవుతారు కొందరు, దానికి బౌన్స్ బ్యాక్ వచ్చేస్తుంది. అవును. సో మనకేంటంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ తోటి కొద్దిగా మన బాడీ వెయిట్ ని కొద్దిగా మెటబాలిక్ రేట్ మనం పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా క్యాలరీస్ డెఫిషియట్ అవుతాయి. అది జస్ట్ క్యాలరీస్ మనం చూసుకుంటే ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అవుతాం. అది హెల్దీ వెయిట్ లాస్ అవుతాం. కొందరు కంప్లీట్ గా తినకుండా ఓన్లీ కీటో డైట్ ఇలాంటివన్నీ ఫాలో అవుతారు. అది కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది. కిడ్నీస్ మీద అన్నిటి మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో మనం ఎలా అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ జస్ట్ క్యాలరీ డెఫిషియట్ మనం తీసుకునే క్యాలరీస్ కొంచెం తగ్గించి తీసుకుంటే అండ్ మన మెటబాలిక్ రేట్ విత్ ఎర్లీ మార్నింగ్ యాక్టివిటీస్ తోటి మన మెటబాలిక్ రేట్ పెంచుకుంటే ఆబ్వియస్లీ అది కొంచెం మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ స్విమ్మింగ్ ఈజ్ అ వండర్ఫుల్ స్పోర్ట్. అది నేను జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది. సో చాలా మందికి ఏంటంటే రన్నింగ్ సైక్లింగ్ కంటే కూడా ఎక్కువ మంది వెయిట్ లాస్ అయ్యాము అని చెప్పేది స్విమ్మింగే. సో దాంతోపాటు మీరు చెప్పినట్టు డైట్ కూడా అండ్ అలాగే మనం ఎప్పుడు లేస్తున్నాము ఏది ఆ టైమింగ్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. సో నవేడేస్ డైట్ అంటే చాలా మందికి క్యూరియస్ పెరిగిపోయింది. సో చిన్న ఏజ్లో మంచిగా హ్యాపీగా జంక్ ఫుడ్ బిర్యానీలు ఇవన్నీ తినేసి ఒక సటన్ ఏజ్ వచ్చాక అందరికీ హెల్త్ పైన చాలా కాన్షియస్ వచ్చింది. సో మీరు అసలు ఎలాంటి డైట్ తీసుకున్నారు? నేను సన్నబడ్డానికైతే చాలా కష్టపడ్డానండి. నేను కంప్లీట్ షుగర్స్ మానేశాను, అవుట్ సైడ్ ఫుడ్ మానేశాను, కంప్లీట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నా డిన్నర్ 6 లోపల అయిపోయేది. సో బ్రేక్ఫాస్ట్ ఏమొచ్చి కొంచెం లేట్గా అలా అని చెప్పి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు. హెల్దీ ఫుడ్ ఆల్ కాంబినేషన్. ఆ ఫుడ్ ఈ ఫుడ్డే తినాలని పోర్షన్ కటింగ్, తిన్నదానికన్నా కొంచెం నెక్స్ట్ డే ఇంకొంచెం. ఓకే. అండ్ క్యాలరీస్ కొంచెం ఎక్కువ వర్కౌట్ చేసుకొని క్యాలరీస్ పెంచుకొని ఈ క్యాలరీస్ తగ్గించుకొని అలాగా మోడిఫై. అంటే డైట్ తగ్గినప్పుడు మీరు చాలా వర్కౌట్ చేస్తారు కదా, స్విమ్మింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు అండ్ అలాగే సైక్లింగ్ కూడా ఉంటుంది. సో దానికి బ్యాలెన్స్ అవుతుందండి. దాని తగ్గట్టే మనం ఫుడ్ కూడా తీసుకోవాలి. లేదంటే అంటే ప్రీ వర్కౌట్ ఫుడ్ తీసుకుంటే గానీ మనం వర్కౌట్ చేయలేం. చాలా ఎక్కువ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి మనం ఓవర్గా చేసినా సరే. సో అంతా మనం బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే ప్రాబ్లం ఏముండదు. అంటే ఇప్పుడు నిజంగానే ఇవన్నీ చేయాలంటే హెల్దీగా కూడా ఉండాలి మరి. సో ఎప్పుడన్నా సిక్ అయినప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా మీకు బాబు ఇదంతా అని? అయ్యో, నేను వెళ్ళిన ప్రతి ఈవెంట్ కి లాస్ట్ రన్ చాలా నాకు కొంచెం నేను అంత అంటే రన్ కి నాకు కొంచెం ట్రబుల్ ఉంది. సో రన్నింగ్ టైం ప్రతిసారి లాస్ట్ 10 kilometers ఎప్పుడు అనుకుంటారు అవసరమా నాకు, ఎందుకు ఇంత కష్టపడుతుంది, అందులో మండు టెండలో చేయాలి. ఎందుకంటే మనకి స్విమ్మింగ్ ఓన్లీ విజిబిలిటీ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఓషన్ లో స్విమ్ సమ్వేర్ అరౌండ్ 6:30 స్టార్ట్ అవుతుంది. సో మనం సైకిల్ అరౌండ్ 8 కల్లా ఎక్కుతాం. సో 90 kilometers చేయాలంటే ఆల్మోస్ట్ 11-12 అవుతుంది. 12 మిట్ట మధ్యాహ్నం రన్నింగ్ స్టార్ట్ చేయాలి. సో ట్యాన్ తర్వాత ఫుల్ హీట్ స్ట్రోక్, హాలుసినేషన్స్ కూడా అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. ఏంటేంటో చూస్తాను నేను రన్ చేస్తున్నప్పుడల్లా. సో దాట్ ఈస్ ఆల్సో ఇస్ దేర్. బట్ బాగా వాటర్ తీసుకొని ఎలక్ట్రేట్ తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుని, బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ క్రాస్
your finish line with an Indian flag, that gives you a good endorphins అనమాట. కదా నిజంగా అసలు మీరు చెప్తుంటే నేను కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, స్విమ్మింగ్ చేయాలి, తర్వాత సైక్లింగ్ చేయాలి, తర్వాత రన్నింగ్ చేయాలి, అది కూడా నార్మల్ గా కూడా కాదు. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అది? స్విమ్ 1.9 కిలోమీటర్స్ ఉంటుందండి, సైక్లింగ్ 90 కిలోమీటర్స్ అండ్ రన్ 21 కిలోమీటర్స్. ఓకే, రన్నింగ్ చాలా ఎక్కువ ఉంది. అది కూడా మనకి ఏది ప్రాబ్లం ఉందో అదే ఎక్కువ బెటర్. ఇది హాఫ్ నేను చెప్తున్నానండి. నా గోల్ ఏంటంటే ఫుల్ చేయాలని. ఓకే, ఫుల్ అయితే 3.5 కిలోమీటర్స్ స్విమ్ ఉంటుంది, 180 కిలోమీటర్స్ సైక్లింగ్ అండ్ 42 కిలోమీటర్స్ రన్నింగ్. సో అది ఇంకా కొంచెం దానికి మనం 14 hours ఎండ్యూరెన్స్ బిల్డప్ చేసుకోవాలి. సో అంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంటే స్విమ్మింగ్ కొంతమంది ఏంటంటే ఈ ఏజ్ తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోలేరు, మీరు మీ కాళ్ళు చేతులు ఎక్కువగా రాదు మీకు అని చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? నో, నేను 35 తర్వాత నేర్చుకున్నాను. సో ఏజ్ తో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధమే లేదు. నేను చూసిన వాళ్ళు చాలా మంది, నేను వెళ్ళిన కాంపిటీషన్స్ లో 80 years వాళ్ళు, 70 years వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దే డూ అ ట్రెమెండస్ అమౌంట్, ఐ మీన్ డిస్టెన్స్ చాలా పెద్దది. నేను కొచ్చి స్విమథాన్ వెళ్ళేట 2 times చేశానండి. కొచ్చి స్విమథాన్, అది లేక్ లో స్విమ్మింగ్. సో ఇది 6 kilometers స్విమ్మింగ్ అనమాట. 10 kilometers లో ఒక 60 years ఆమె, 70 years ఆమె, వీళ్ళందరూ దే ఆర్ ఇన్స్పైరింగ్ అదర్ జనరేషన్ అనమాట. లైక్ 10 kilometers స్విమ్మింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. నేను 6 kilometers కే బాబాయ్ అనుకున్నాను, బట్ దే వర్ పీపుల్ హు ఆర్ డూయింగ్ 10 kilometers అట్ ఏజ్ ఆఫ్ 60, 70. సో వాళ్ళని ప్రతిసారి ఈవెంట్స్ లాంటి వాళ్ళని చూస్తే ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటది అనమాట. సో పీపుల్ హ్యాస్ టు టేక్ దట్ అంతే. మీకు ఇప్పుడు ఇది నదిలో బాగుంటదా, సముద్రంలో బాగుంటదా స్విమ్మింగ్? ఎక్కడ బాగుంటది అంటారు? ఇప్పుడు ఓపెన్ వాటర్స్ ఏదైనా ఇట్స్ గుడ్ అండి. అట్ ద సేమ్ టైం నేను చెప్తుంది ఏంటంటే, ఓపెన్ వాటర్స్ కదా, స్విమ్మింగ్ వచ్చు కదా అని చెప్పి దూకేయకూడదు, కొంచెం సేఫ్టీ చూసుకోవాలి. ఇప్పుడు మేము సీలోకి వెళ్తున్నామంటే ఒక బోట్ తీసుకొని మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే బోట్ లో మేము వెనక్కి వస్తాం. మాకు అక్కడ ఒక పర్సన్, ఒక్కొక్క 2 persons కి ఒక కయాక్ ఇలాగని అక్కడ మేనేజ్ చేస్తారనమాట. అలానే లేక్ కాంపిటీషన్స్ లో కూడాను మనకి ఏంటంటే ఒక టీం ఉంటుంది. సో అది మనం ఆ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మనం ట్రైనింగ్ అవ్వాలి. మిగతా టైం అంతా మీరు పూల్లో ఎంతైనా చేసుకోవచ్చు. ఓపెన్ వాటర్స్కి వచ్చేసరికి సేఫ్టీ ఇస్, మీరు చాలా కేర్ఫుల్ గా సేఫ్టీ, ఎందుకంటే మనకి తెలియదు అది ఎలా ఉంటుందో. ఒక్కొక్కసారి జెల్లీ ఫిషెస్ ఉంటాయి. నాకు గోవాలో 2 jelly fish stings అయ్యాయి. సో బ్యాలెన్స్ అవ్వదు, pH లెవెల్స్ పడిపోతాయి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీరు ఎక్కువ బైట్ చేస్తాయా? బైట్ స్టింగ్స్ చేస్తాయండి. స్టింగ్స్ చేస్తే మనకి చాలా ఇమెన్స్ పెయిన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫియర్ కి మనం కొంచెం వాటర్ కూడా డ్రింక్ చేసేస్తాం. వన్స్ సీ వాటర్ లోపలికి వెళ్ళిందట్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. నో అదర్ ఆప్షన్. సో మీ గిడినెస్ కానీ, వామిటింగ్స్ కానీ, చాలా చాలా టమ్మీలో చాలా మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. నా గోవా అదే అయిందండి. సో ఐ కుడెంట్ ఏబుల్ టు ఫినిష్ గోవా బికాస్ ఆఫ్ దాట్. 2 jellyfish stings అయ్యాయి. సో నేను ఆల్మోస్ట్ 6 times సీలోనే వామిటింగ్స్ చేసుకొని జస్ట్ 1 hour 10 minutes ఇస్తాం. చాలా సాల్టీ ఉంటుంది కదా, చాలా సాల్టీ ఉంటుంది. సో 1 hour 10 minutes లో రాబోయి 1 hour 11 minutes తీసుకున్నాను. సో నాకు అక్కడ DNF అయిపోయింది. మనం 1 minute కాదు కదా, 2 seconds లేట్ అయినా సరే మనకి DNF అయిపోతుంది అనమాట. అంటే ప్రతి దానికి ఒక టైమింగ్ ఉంటుంది. మనం ఎంత టైం కాస్తే అంత టైం చేయలేము. మనకి ఏంటంటే స్విమ్మింగ్ కి 1 hour 10 minutes ఇస్తారు. సైక్లింగ్, స్విమ్మింగ్ స్టార్ట్ చేసిన సైక్లింగ్ కి 5.5 hours ఇస్తారు. మొత్తం అంతా కంప్లీట్ చేయడానికి 8.5 hours ఇస్తారు. సో దిస్ ఇస్ హౌ లైక్ మధ్యలో బ్రేక్ ఏమన్నా ఉంటుందా? తీసుకోవచ్చు, కానీ మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఆ టైంలో మీరు కవర్ చేయాలంటే బ్రేక్ తీసుకోకుండా ఉండాలి. సో ఓకే, సో డైట్ మంచిగా ఫాలో చేయాలి, మనకి వీటన్నిటికీ మంచి ట్రైనింగ్ ఉండాలి, టైం సెన్స్ కూడా యూజ్ చేయాలి. సో అయితే ఈ రోజు ఏం తినేసి వచ్చారు మీరు? మధ్యాహ్నం జస్ట్ రసం అండ్ సమ్ డ్రమ్ స్టిక్ కర్రీ మా అత్తయ్య గారు చేశారు ఇంట్లో. హోమ్ ఫుడ్. కాకపోతే ప్రోటీన్ కొంచెం, నేను వెజిటేరియన్, సో నాకు కొంచెం అక్కడ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ప్రోటీన్. నేను అందరిలాగా చికెన్, ఎగ్స్ ఇవన్నీ తీసుకోలేను. సో దానికోసం కొంచెం ప్రోటీన్ షేక్ నేను తీసుకుంటాను. ఓకే, ప్రోటీన్ షేక్ అట్లా తీసుకుంటారు. సో నేను అదే అనబోతున్నాను, వెజిటేరియన్స్ కి ఆల్మోస్ట్ చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో నాన్ వెజ్ తినే వాళ్ళు కవర్ చేసేస్తాము. సో దానికోసం ఇట్లా షేక్ తోటి. సో అంటే నెక్స్ట్ ఇంకా ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, మీరు ఎందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు? నెక్స్ట్ మంత్ ఒక కొల్లిడాన్ స్విమథాన్ ఉందండి, అది పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఈ ఫుల్ ఐరన్ మ్యాన్ కి ఒక 1 year ఫుల్ గా కోచింగ్ తీసుకొని వెళ్దామని. అది ఫుల్ ఐరన్ మ్యాన్ మనకి ఇండియాలో లేదు, ఓన్లీ వియత్నాం, గ్రీస్ ఇలాంటి వాటిలో ఉన్నది. సో మేబీ సో దాని నేమ్ అట్లా ఐరన్ మ్యాన్ అని ఎందుకు పెట్టారు?
అది ఇప్పుడు అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు ఉమెన్ కదా, ఐరన్ ఉమెన్ అని పెట్టాలి కదా మరి. అది నాకు చాలా మంది అడిగారు, బట్ అదేంటంటే నార్మల్ క్లేచర్, ఇట్స్ జెండర్ జస్ట్ నేమ్ అంతే, జెండర్ లేకుండా జస్ట్ లేకుండా. ఈవెంట్ నేమ్ అన్నమాట. సో మీరు అనుకున్నది నిజంగా అచీవ్ అవ్వాలని మేము కూడా హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాము. సో అంటే ఫైనల్ గా ఎవరన్నా ఉమెన్ ఉన్నారు, ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు ఏం చేయలేమని అనుకుంటున్న వాళ్ళకి మీ లైఫ్ స్టోరీ నిజంగా ఒక ఇన్స్పిరేషన్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఒక చిన్న మాట చెప్పగలరా? ఎవరైనా సరే ఏదైనా చేయగలరండి, జస్ట్ వాళ్ళ మైండ్ సెట్ చేసుకోవాలి. సో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళు ఓన్ గా విజువలైజ్ చేసుకొని మేనిఫెస్ట్ చేసుకొని ట్రై చేస్తే ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. సో జస్ట్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. So కంఫర్ట్ నుంచి ఓకే, నెక్స్ట్ వచ్చే ఈవెంట్ ఎక్కడుంది? కొలిడన్. కొలిడాన్. ఓకే. సో మన కంట్రీస్ లో ఇలాంటివన్నీ లేదు. వేరే కంట్రీకి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి వెళ్తున్నారు, అభివందన. సో మీరు కూడా విషెస్ చెప్పండి. సో మేము కూడా మీకు విషెస్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.